నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం శివునికి ప్రియమైన మాసం. ఈ మాసంలో వెలిగించే ఒక్కో దీపం కూడా జన్మల పాపాలను కడిగేస్తుంది అంటారు. కార్తీక సోమవారం భక్తులకు ఎంతో పవిత్రంగా జరుపుకునే రోజు. ఈరోజు శివుడిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా ఈ పవిత్ర కార్తీక సోమవారం కథను మొదలు పెడదాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసుకోవడం మర్చిపోకండి. కార్తీక సోమవారం కథ. కార్తీక మాసం అంటే శివునికి ప్రియమైన మాసం అని మన అందరికీ తెలుసు. ఈ నెలలో ప్రతి సోమవారం రోజు ఉపవాసం చేసి భక్తితో శివుడిని పూజిస్తే జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోతాయని, పాపాలు క్షమించబడతాయని పురాణాలు చెబుతున్నాయి. ఒకప్పుడు వారణాసి నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన పేరు శివశర్మ. చాలా పుణ్యవంతుడు, కానీ కొంచెం దారిద్ర్యంలో జీవించేవాడు. ఆయన భార్య చాలా భక్తిమంతురాలు. ప్రతిరోజు శివాలయంలోకి వెళ్ళి శివుడికి పూజ చేసేది, దీపం వెలిగించేది, నీరు అర్పించేది. ఒకరోజు ఆ బ్రాహ్మణుడు వేటకు వెళ్ళాడు. అడవిలో తిరుగుతుండగా ఒక పెద్ద పాపాత్ముడు దొంగలను చంపి పారిపోతున్నాడు. ఆ దొంగ చేతిలో చనిపోయిన వాళ్ళ రక్తం చేతులకు తగిలింది. కానీ అతనికి తెలియదు ఆ రోజు కార్తీక మాసంలోని సోమవారం అని. అతడు చెమటలతో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని నిద్రపోయాడు. ఆ చెట్టు కింద ఒక చిన్న శివలింగం ఉండేది. అతని నోట్లో నీళ్లు చిందిరాయి. అవి శివలింగంపై పడ్డాయి. ఆ సమయంలో ఆ దొంగ చేసిన పాపాలు క్షమించబడ్డాయి. అంతటి పవిత్రమైనది కార్తీక సోమవారం అని అంటారు. తర్వాత ఆ దొంగ మరణించిన తర్వాత యమలోకానికి వెళ్ళాడు. అక్కడ యముడు చూసి, ఇతడు ఎంతటి పాపాత్ముడో, కానీ దీని పాపాలు పోయాయి. ఎందుకంటే శివలింగంపై కార్తీక సోమవారం రోజున నీళ్లు పడ్డాయి అన్నాడు. అప్పుడు యముడు అతనిని శివలోకానికి పంపించాడు. ఇంతటి శక్తి కార్తీక సోమవారానికి ఉందని, కేవలం ఒకరోజు భక్తితో పూజ చేసినా శివుడి కృప దక్కుతుందని చెప్పబడింది. కార్తీక సోమవారం రోజు పూజా విధానం. ఉదయం స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకోవాలి. ఇంట్లో శివలింగం లేదా శివుడి ఫోటో ముందు దీపం వెలిగించాలి. ఓం నమః శివాయ అని 108 సార్లు జపించాలి. బెల్లం, పాలు, గంగాజలంతో అభిషేకం చేయాలి. సాయంత్రం సూర్యాస్తమం తర్వాత దీపాలు వెలిగించాలి. ఒకసారి ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు చంద్రచూడుడు. చాలా ధనవంతుడు. ఆయన సంతానం లేని బాధతో ఉండేవాడు. ఒకరోజు ఒక సద్గురు ఆయనకు చెప్పాడు, రాజా, ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం ఉపవాసం చేసి రాత్రి దీపం వెలిగించు, నీ కోరిక నెరవేరుతుంది అని. రాజు అలా చేశాడు. 3వ సోమవారం రోజున ఆయనకు శివుడు స్వప్నంలో దర్శనమిచ్చి, నీ భక్తి నన్ను కదిలించింది, నీకు ఒక కుమారుడు పుడతాడు అని ఆశీర్వదించాడు. కొద్ది నెలలకి ఆ రాజు భార్యకి శివుని కృపతో ఒక బాలుడు పుట్టాడు. అప్పటి నుండి ఆ రాజు ప్రతి కార్తీక మాసం శివాలయాల్లో దీపాలంకరణ చేసేవాడు. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించిన, ఒక్క సోమవారం ఉపవాసం చేసిన అది జీవితాంతం పుణ్యాన్నిస్తుంది. శివుడు భక్తుల పాపాలు క్షమించి వారికి సద్గతిని ప్రసాదిస్తాడు. అందుకే మనమందరం ఈ పవిత్ర కార్తీక సోమవారాన్ని భక్తితో ఆచరించాలి. ఉదయం స్నానం చేసి ఉపవాసం ఉండి శివుడి ఆలయంలో దీపం వెలిగించాలి. ఓం నమః శివాయ అనే మంత్రం నిత్యం జపించాలి. శివుడి కృపతో మనశ్శాంతి, సుఖం, ఆరోగ్యం పొందగలుగుతాం. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.